హలో అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుంటున్నటువంటి కంటెంట్ కేవలం విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు సెబీ రిజిస్టర్డ్ ప్రొఫెషనల్ లేదా ఫినాన్షియల్ ప్లానర్ యొక్క సలహా తీసుకోవాలని కోరుకుంటున్నాను. సో టాపిక్లోకి వెళ్ళే ముందుగా నేను మీకు ఒక చిన్న టెక్నికల్ టాపిక్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. సో మార్కెట్లో ప్రతి స్టాక్ కూడాను ఆల్మోస్ట్ చాలా వరకు కూడా ఏంటంటే కొన్ని స్టాక్స్ కొన్ని ప్యాటర్న్స్ అనేటివి ఫాలో అవుతాయి. అటువంటి ప్యాటర్న్స్లో నేను ఈ వీడియోలో డబ్ల్యూ ప్యాటర్న్ లేదా డబుల్ బాటమ్ ప్యాటర్న్ అనేది ఏం జరుగుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. సో ఈ పిక్చర్లో మీరు కనుక చూసినట్లయితే స్టాక్ అనేది ఇలా డౌన్ఫాల్లో వస్తున్నప్పుడు ఒక పర్టికులర్ పాయింట్ అంటే ఒక పర్టికులర్ బాటమ్ దగ్గర సపోర్ట్ తీసుకొని తిరిగి పైకి వెళ్తున్నప్పుడు ఇంకొక హయ్యర్ ప్రైస్ దగ్గర రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేసి తిరిగి స్టాక్ మళ్ళీ తిరిగి సేమ్ ఆల్మోస్ట్ అదే సెకండ్ బాటమ్ అనేది ఫామ్ అవుతున్నప్పుడు, అంటే ఇది వరకు ఎక్కడైతే బాటమ్ ఫామ్ అయిందో అదే ప్రైస్ పాయింట్ దగ్గర బాటమ్ ఫామ్ అయ్యి ఇలా పైకి తిరిగి పైకి వెళ్తున్న క్రమంలో ఇది వరకైతే ఎక్కడైతే రెసిస్టెన్స్ వచ్చిందో అదే రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర బ్రేక్అవుట్ తీసుకొని తిరిగి మళ్ళీ అదే లైన్ దగ్గర టచ్ చేసి పైకి వెళ్ళడం అనేది జరుగుతుంది. మరి ఇలా పైకి వెళ్తున్న క్రమంలో స్టాక్ ఎంతవరకు పైకి వెళ్ళొచ్చు అనేది అంచనా ఎలా వేస్తామంటే ఈ హైలైట్ చేసినటువంటి ఈ విడ్త్ అంటారు కదా, సో ఈ విడ్త్ని మెజర్ చేసి స్టాక్ అంతవరకు పైకి వెళ్తుంది అనేది జనరల్గా టెక్నికల్ అనలిస్టులు ప్యాటర్న్స్ బేస్ చేసుకొని ఇచ్చేటువంటి అప్రాక్సిమేట్ టార్గెట్ లెవెల్స్. సో మరి ఇలా బాటమ్ ఫామ్ అవుతున్నప్పుడు స్టాక్ని మనం కొంచెం క్లోజ్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఎందుకు ఇలా పైకి వెళ్ళి తిరిగి మళ్ళీ ఇక్కడ కిందకు వచ్చి పైకి వెళ్ళడానికి ప్రయత్నిస్తుందని మనం కనుక క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే క్లియర్గా ఈ బాటమ్ ప్రైజెస్ దగ్గర ఏదో ఒక యాక్టివిటీ జరిగింటుంది. మరి ఆ యాక్టివిటీ అనేది మ్యూచువల్ ఫండ్స్ అయినా కానీ ఎఫ్ఐఐస్ కానీ ప్రమోటర్స్ కానీ ఎవరో ఒకరు స్టాక్ని అక్యుములేట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఈ ప్రైస్ పాయింట్ దగ్గర కొంత వాల్యూమ్స్ అక్యుములేట్ చేసిన తర్వాత తిరిగి ప్రైస్ మళ్ళీ అదే ప్రైస్ పాయింట్కి వచ్చినప్పుడు తిరిగి ఇంకొక లాట్లో లేదా వాళ్ళ అక్యుములేషన్ అనేది మళ్ళీ అక్యుములేట్ చేసుకొని స్టాక్ని కనుక రిలీజ్ చేసినప్పుడు ప్రైస్ అనేది ఆటోమేటిక్ ఇలా పైకి వెళ్తూ ఇలా రెసిస్టెన్స్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్తూ ఉంటుంది. సో ఇది జనరల్గా ఒక ప్యాటర్న్లో వెళ్ళేటువంటి స్టాక్స్లో జరిగేటువంటి జనరల్ సినారియో. మరి ఇలాంటి ప్యాటర్న్లో నేను ఒక స్టాక్ని ఐడెంటిఫై చేశాను. ఆ స్టాక్లో డీటెయిల్స్లోకి వెళ్ళే ముందుగా మార్కెట్ న్యూస్ని కనుక మీరు రెగ్యులర్గా ఫాలో అవుతున్నట్లయితే అదానీ గ్రూప్ మీద దగ్గర నుంచి రీసెంట్గా ఒక న్యూస్ వచ్చింది. వాళ్ళ మీద ఎటువంటి ఈ ఎస్ఈసి కేస్ అనేది యుఎస్ కోర్టులో ఉందో ఆ కేస్ని డిస్మిస్ చేయమని అడిగినప్పుడు కోర్టు నుంచి అనుకూలంగా తీర్పు రావడం వలన అదానీ స్టాక్స్లో ఒక మంచి ర్యాలీ అనేది కనబడింది. సో ఆ విధంగా మనం చూసినట్లయితే ఈ న్యూస్ వచ్చిన రోజు ఈ పర్టికులర్ లిస్ట్ ఆఫ్ స్టాక్స్ అనేటివి ఇంత పర్సంటేజ్లో ర్యాలీ అనేది కనపడింది. కానీ వీటన్నిటిలో నుంచి మరి ఏది కొనాలి, అన్ని అదానీ స్టాక్స్ కొనాలనా లేదా ఏదైనా స్పెసిఫిక్ అదానీ స్టాక్ బాగుందా, మనం చూస్ చేసుకునేటువంటి పర్టికులర్ అదానీ స్టాక్ ఎటువంటి రిటర్న్ ఇవ్వచ్చు అనేది కనుక మనము క్లియర్గా అనాలిసిస్ చేసి మన డెసిషన్ తీసుకున్నట్లయితే ఈ టెక్నికల్ అనాలిసిస్ ద్వారా మనకి ఒక మంచి రిస్క్ రివార్డ్ రేషియో అనేది ఉంటుంది. అలాగే మనం తీసుకునేటువంటి నిర్ణయం కేవలం న్యూస్ బేస్డ్ కాకుండా ఇలాంటి ప్యాటర్న్స్ ఇండికేటర్స్ యొక్క సలహా తీసుకొని కనుక మనం నిర్ణయం తీసుకున్నట్లయితే డెసిషన్ మేకింగ్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది. సో ఆ విధంగా నేను ఐడెంటిఫై చేసినటువంటి స్టాక్ వచ్చి అదానీ గ్రీన్లో ఏం జరిగిందంటే ఇది క్వాంట్ ఫ్లెక్సీ క్యాప్ వాళ్ళు లేటెస్ట్గా రిలీజ్ చేసినటువంటి డేటా. సో వాళ్ళ డేటా ప్రకారం కింద చూసినట్లయితే అదానీ గ్రీన్ ఎనర్జీ స్టాక్లో వాళ్ళ పర్సంటేజ్ ఆఫ్ హోల్డింగ్ని ఈ పర్టికులర్ ఫిబ్రవరి మార్చ్ మంత్స్లో ఇంత పర్సంటేజ్ ఆఫ్ స్టేక్ని ఇంక్రీజ్ చేసుకున్నారు. అదేవిధంగా హిస్టారికల్ డేటా నేను చూసినట్లయితే గోల్డ్ మ్యాన్ సాక్స్ వాళ్ళు కూడాను ఈ పర్టికులర్ స్టాక్లో డిసెంబర్ క్వార్టర్తో పోల్చినట్లయితే క్లోజింగ్ క్వార్టర్ మార్చ్ క్లోజింగ్ క్వార్టర్తో డేటా యొక్క ఫైలింగ్స్ చూసినట్లయితే వాళ్ళ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ హోల్డింగ్స్ని ఈ విధంగా ఇంక్రీజ్ చేసుకున్నారు. మరి కేవలం వీరు మాత్రమే కాకుండా
ఇంకా కొన్ని మ్యూచువల్ ఫండ్స్ కనుక మనం క్లియర్గా పిక్చర్లో చూసినట్లయితే ఫిబ్రవరి మంత్, మార్చ్ మంత్లో వాళ్ళు క్లియర్గా స్టాక్లో అక్యుములేషన్స్ అనేవి పెంచుకుంటూ వచ్చారు. నేను జస్ట్ నాకు టాప్ హైలైట్ ఎక్కువ పర్సంటేజ్ అక్యుములేట్ చేసిన స్టాక్స్ మాత్రమే ఈ వీడియోలో హైలైట్ చేస్తున్నాను. మీరు ఏదైనా ఫర్దర్గా అనాలిసిస్ చేసుకుంటే ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు డూ ఇట్. సో ఈ విధంగా మనం ఇట్లా మ్యూచువల్ ఫండ్స్ ఇంత వాల్యూమ్స్ ఆఫ్ డేటాలో స్టాక్ని అక్యుములేట్ చేసుకుంటున్నప్పుడు మనం కనుక స్టాక్ని క్లియర్గా ట్రేడింగ్ వ్యూలో అప్లికేషన్లో అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇక్కడ క్లియర్గా కనబడుతుంది సేమ్ డబ్ల్యూ ప్యాటర్న్. నేనైతే స్లైడ్లో పిక్చర్ పెట్టానో ఇప్పుడు ట్రేడింగ్ వ్యూకి స్విచ్ అయ్యి మీకు పర్టికులర్ స్టాక్ని హైలైట్ చేసి చూపెడుతున్నాను. సో క్లియర్గా చూసినట్లయితే స్టాక్లో ఈ పర్టికులర్ రీజియన్ అంటే జనవరి, ఫిబ్రవరి ఆ టైంలో మంచి బయింగ్ యాక్టివిటీ అనేది జరిగింది. అదేవిధంగా మార్చ్ నుంచి తిరిగి ఈ రోజుటి వరకు కూడాను స్టాక్లో అక్యుములేషన్ అనేది క్లియర్గా జరిగి స్టాక్లో మనము అప్వర్డ్ మూమెంటం అనేది క్లియర్గా కనబడుతుంది. నేను పిక్చర్లో ఏ విధంగా అయితే హైలైట్ చేశానో స్టాక్ అనేది తిరిగి కిందకి రావడానికి ప్రయత్నించి ఒక ప్రైస్ పాయింట్ దగ్గర సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. మరి ఇప్పుడు నేను ఇక్కడ హైలైట్ చేస్తున్నటువంటి ఈ పిక్చర్ ఏంటంటే నేను రెగ్యులర్గా ప్రొజెక్ట్ చేసేటువంటి ఇండికేటర్స్ లేకుండా డెసిషన్ తీసుకోవడం ఎంత కష్టం అనేది మీకు ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఒకసారి నేను కనుక ఇండికేటర్స్ని కనుక యాక్టివేట్ చేసి చూపెట్టానంటే అంటే ఈ పర్పుల్ లైన్, గ్రీన్ లైన్, ఆరెంజ్ అండ్ రెడ్ లైన్స్ చెప్తూ ఉంటాను కదా. సో ఈ లైన్స్ ఏంటంటే క్లియర్గా నాకు మనం అంచనా వేయగలం ప్రైస్ అనేది అప్పర్ పర్పుల్ లైన్ని క్రాస్ చేసి పైకి వెళ్తున్నప్పుడు ఈ పర్టికులర్ ప్రైస్ రేంజ్ దగ్గర రెసిస్టెన్స్ వచ్చిందనేది ఇండికేటర్ ఆల్రెడీ క్లియర్గా హైలైట్ చేసి చూపెడుతుంది. సో ఇండికేటర్ మనకి ఇక్కడ రెసిస్టెన్స్ కనబడినప్పుడు తిరిగి సపోర్ట్ ఎక్కడుందని ఇండికేటర్ ఆటోమేటిక్గా మనకి ఇక్కడ డ్రా చేసి చూపెడుతుంది. సో నేను వేస్తున్నటువంటి అంచనా ఏంటంటే స్టాక్ అనేది తిరిగి ఒక స్మాల్ కరెక్షన్ అనేది రావడానికి ప్రయత్నించి ఈలోపు ఈ పర్పుల్ లైన్స్ అండ్ లోపల ఉన్నటువంటి ఆరెంజ్, రెడ్ అండ్ గ్రీన్ లైన్స్ అనేటివి ఇలా పైకి మూవ్ అవుతూ అదేవిధంగా కింద ఉన్నటువంటి పర్పుల్ లైన్ కూడా పైకి రావడానికి ప్రయత్నించి ప్రైస్ అనేది ఈ పర్టికులర్ జోన్లో సపోర్ట్ తీసుకొని స్టాక్ అనేది పైకి వెళ్ళడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తుంది. ఇది వినడానికి కొంచెం ఫస్ట్ టైం వినే వాళ్ళకి ఏంటి ఇలా జరుగుతుందా అనేది ఒక కన్ఫ్యూజన్ ఉండొచ్చు. మీరు కావాలంటే కొద్ది రోజులు వెయిట్ చేసి అబ్జర్వ్ చేయండి స్టాక్లో ఎలాంటి మూవ్మెంట్ అనేది జరుగుతుంది అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. కానీ ఈ వీడియోలో మీకు హైలైట్ చేయాలనుకున్న ఒక స్మాల్ డ్రాబ్యాక్ ఏంటంటే ఈ అదాని గ్రీన్ అనే స్టాకు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ఉంది. సో దాని మూలాన స్టాక్లో ఇమీడియట్గా పెద్ద ర్యాలీస్ అనేటివి కనపడవు. ఎందువల్ల అంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ఉన్న స్టాక్స్ ఎప్పుడు కూడాను లాట్ ఆఫ్ ఇట్లా మూమెంట్స్కి అంటే అప్స్ అండ్ డౌన్స్ మూమెంట్స్ని ఎదుర్కొంటూ ఖచ్చితంగా స్టాక్లో అప్వర్డ్ మొమెంటం అనేది మనము క్లియర్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకనంటే ఇది వరకు చూపించినటువంటి మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్మెన్ సాక్స్ డేటాని వాళ్ళే స్టాక్ని క్లియర్గా అక్యుములేట్ చేసుకున్నారు. సో అలాగే అదాని గ్రూప్ మీద వచ్చినటువంటి ఈ కోర్టు కేసు అనేది కూడా ఒక పాజిటివ్ ఫ్యాక్టర్. సో ఇటువంటి న్యూస్ బేస్ చేసుకొని స్టాక్లో రానున్న రోజుల్లో మంచి రిటర్న్ ఇచ్చే అవకాశం అయితే నాకు క్లియర్గా కనబడుతుంది. అట్ ద సేమ్ టైం ఏ స్టాక్ కూడాను మనము పర్చేస్ చేస్తున్నప్పుడు క్లియర్గా సపోర్ట్ యాజ్ వెల్ యాజ్ స్టాప్ లాస్ అనేవి క్లియర్గా మెయింటైన్ చేయాలి. సో అది మీరు దృష్టిలో ఉంచుకొని మీ యొక్క ఫర్దర్ ఫండమెంటల్ అనాలిసిస్ మీరు చేసుకునేటువంటి రెగ్యులర్ అనాలిసిస్ చేసుకొని మీ నిర్ణయాలు తీసుకుంటారు అని ఆశిస్తున్నాను. కంటెంట్ని నేను క్లోజ్ చేసే ముందు మీకు ఇంకొక టాపిక్ని హైలైట్ చేయాలనుకుంటున్నాను. మీరు కనుక నా ప్రీవియస్ ఒక వీడియో నేను ఇది చేసినాను, కెమికల్ అండ్ రా మెటీరియల్ కంపెనీస్ మీద కస్టమ్స్ డ్యూటీ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిమూవ్ చేసిన తర్వాత
కొన్ని పర్టికులర్ స్టాక్స్ని ఐడెంటిఫై చేసి వాటిల్లో నాకు ఏది బెస్ట్ అని అనిపించిందో ఆ స్టాక్ గురించి ఆ పర్టికులర్ వీడియోలో డిస్కస్ చేశాను. అక్కడ కూడా క్లియర్గా చెప్పాను. స్టాక్ అనేది ఆ పర్టికులర్ డేస్లో మంచి ర్యాలీ కనపడిన తర్వాత ఈ విధంగా కన్సాలిడేట్ అయ్యి సైడ్ వేస్ మూమెంట్ అనేది తీసుకొని ఒక పర్టికులర్ ప్రైస్ జోన్లో సపోర్ట్ తీసుకొని మళ్ళీ తిరిగి ర్యాలీ వస్తుందనేది ఆ వీడియో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను విత్ ఇండికేటర్స్. ప్రస్తుతం స్టాక్లో అటువంటి మూమెంటమే జరుగుతూ ఉంది. ఇప్పుడు నేను వీడియో చేస్తున్నటువంటి టయానికి ఇది యాజ్ ఆఫ్ టుడే మార్కెట్లో క్లోజ్ అయిన టయానికి ఫామ్ అయినటువంటి క్యాండిల్. ఇప్పుడు ఈ పర్టికులర్ ప్యాటర్న్ని నేను ఎందుకు హైలైట్ చేస్తున్నానంటే, మనం ఇదివరకు ఈ వీడియోలో డబ్ల్యూ ప్యాటర్న్ అనేది ఎలా చూసామో ఈ పర్టికులర్ స్టాక్లో పోల్ అండ్ పెనెంట్ ప్యాటర్న్ అంటారు దీన్ని. సో అటువంటి ప్యాటర్న్ అనేది ఈ స్టాక్లో క్లియర్గా చూడొచ్చు. మరి ఆ పోల్ అండ్ పెనెంట్ ప్యాటర్న్ అనేది ఏంటి, ఎలా బిహేవ్ చేస్తుంది అనేది మీకు ఒక చిన్న హోంవర్క్. మీరు మీ అనాలిసిస్ చేసుకోండి. దీని గురించి కూడా ఒకసారి హైలైట్ చేసి మీరు కనుక ఆ వీడియో మిస్ అయినట్లయితే ఒకసారి చూడండి. ఏమంటే స్టాక్లో క్లియర్గా మొమెంటం అనేది స్టార్ట్ అయినట్లు నాకు అనిపిస్తుంది. మీరు ఏదైనా నిర్ణయాలు తీసుకునే ముందు ప్లీజ్ డూ యువర్ థరో అనాలిసిస్. కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే స్ప్రెడ్ దిస్ అవేర్నెస్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.